హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజ్ను వైబ్స్. ఈరోజైతే నేను మటన్ మునక్కాయ పులుసు చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దీని ప్రాసెస్ నేను చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంటికి ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా వండి పెట్టండి, కమ్మగా ఉంటుంది. పిల్లలైతే దీన్ని ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇది పులుసు కాబట్టి మునక్కాయలు వేసాం కదా, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్లో వెళ్ళిపోదామా. దీనికోసం అయితే లేత మటన్ తీసుకోవాలండి మీరు ఖచ్చితంగా. అప్పుడు టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. దీనికోసం 2 ఆనియన్స్, 1 టొమాటో, 4 గ్రీన్ చిల్లీస్, 3 డ్రమ్ స్టిక్స్, సాల్ట్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్, కొరియాండర్ పౌడర్ 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి, కొద్దిగా కొత్తిమీర. ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే బ్యాచిలర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇలా చూపిస్తే ఒక ఐడియా అనేది వస్తుంది వాళ్ళకు. వంట వచ్చిన వాళ్ళైతే చేసేస్తారు ఎక్స్పీరియన్స్తో, రాని వాళ్ళైతే ఇలా చూపిస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఎప్పుడైతే మరి ప్రాసెస్లో వెళ్ళిపోదామా. ముందైతే స్టవ్ ఆన్ చేసి మటన్ అయితే ఉడకబెట్టుకోవాలండి. అందుకే కుక్కర్ పెట్టుకున్నాను నేను. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మటన్ వేసుకోండి. మటన్ వేసుకున్న తర్వాత కూడా దాన్ని కూడా కొద్దిసేపు వరకు ఫ్రై చేసుకోవాలి. లేత మటన్ అండి, ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఇలా ఉంటే లేత మాంసం బాగుంటుంది. దీన్ని కూడా 2 మినిట్స్ వరకు వేసి కుక్ చేసుకోవాలి. పసుపు వేయండి కొద్దిగా. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఉప్పు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను నేను. పులుసు కదా, కాస్త కారం పడుతుంది. దీన్ని కూడా ఇలా బాగా కలుపుకోండి. మూత పెట్టి ఉడికించుకోండి కొద్దిసేపు, 5 to 10 మినిట్స్ వరకు. ఆ తర్వాత వేసుకోవాలి పచ్చిమిర్చి, టమోటాలు. ముందుగానే వేసుకోకూడదు, ఒక 5 to 10 మినిట్స్ తర్వాత వేసుకుంటే టేస్ట్ అయితే బాగా వస్తుంది. సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక్క టమోటా వేసాను నేను, ఎందుకంటే చింతపండు పేస్ట్ వేస్తున్నాను కాబట్టి ఒక్క టమాటా సరిపోతుంది. ఇలా వేసి దీన్ని కూడా 5 to 10 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. అంటే నీళ్ళు వస్తాయి మటన్లో నుంచి. చూసారా, ఇప్పుడైతే నీళ్ళు వస్తున్నాయి కదా మటన్లో నుంచి, అలా రావాలండి. అలా అయితే కాస్త కుక్ అయినట్టు. ఆ తర్వాత అయితే ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకోండి. ఇలా వేసి బాగా కలుపుకోండి. వెంటనే నీళ్ళు వేయకండి. దీన్ని కూడా ఒక 5 to 10 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ముక్కలకి పట్టాలి కదా పులుసు, దానికోసం. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇప్పుడు వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను, సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని కుక్కర్లో పెట్టి 5 to 6 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నాను. మీరు కావాలంటే 4 to 5 విజిల్స్ అయినా ఆపుకోవచ్చు, మాంసాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడైతే దీన్ని అంతా ఒక బాండీలో షిఫ్ట్ చేసుకుంటాను నేను, అప్పుడైతే బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి. చాలామంది మునక్కాయలు అయితే ఫస్ట్ వేసుకుంటారు, ఆ తప్పు చేయకండి. ఈ స్టేజ్లో వేసుకుంటే మునక్కాయలు గుజ్జు గుజ్జుగా అవ్వవు. ఫస్టే వేసుకుంటే గుజ్జుగా అయిపోతాయి అవి. నేనైతే స్టార్టింగ్లో ఫస్ట్ వేసుకున్నాను, గుజ్జు గుజ్జుగా అయిపోయి అసలు మునక్కాయలే కనిపించలేదు. అందుకే మీరు ఆ తప్పు చేయకండి. ఇలా లాస్ట్లో వేసుకొని మునక్కాయల్ని 10 to 15 మినిట్స్ వరకు, 10 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా సరిపోతుంది. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోండి 2 టేబుల్ స్పూన్. ఇప్పుడు కూడా మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి, పెట్టి కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు టేస్ట్ కాస్త చూసుకోండి. పులుసు వేసాం కదా, ఉప్పు కారం కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది.
మీరు ఒక్కసారి చూసి వేసుకోండి. నాకైతే తగ్గినట్టు అనిపించింది, అందుకే నేను కాస్త వేసుకున్నాను కారం. పులుసులో కాస్త కారం ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడైతే కొద్దిసేపు అయిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. వేసుకొని దీన్ని కూడా బాగా కలిపి 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి మూత పెట్టి. మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి, గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో. ఇప్పుడైతే కాస్త మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత నాకైతే గ్రేవీ ఇలా సరిపోయిందండి. మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇలా ఉడికితే చాలు. ముక్క కూడా ఉడికిపోయింది. ముక్క మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, కాస్త ఉడికితే చాలు. మెత్తగానే ఉంది, ఇంత అయితే సరిపోతుందండి. మరీ మెత్తగా అయితే గుజ్జు గుజ్జు అయిపోతుంది. ఇంతేనండి, టేస్టీ టేస్టీ మటన్ మునక్కాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.